ఫ్రెండ్స్, మీరు పుట్టిన నెలను బట్టి మీరు ఏ జంతువు, మీ స్వభావం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇంగ్లీష్ నెలను బట్టి. మొదటి నెల జనవరి. సింహం, బలంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. రెండో నెల ఫిబ్రవరి. కుందేలు, అమాయకం ఇంకా పెంకితనం ఎక్కువ. మూడో నెల మార్చ్. పాము, అమాయకంగా కనిపిస్తారు, సైలెంట్గా అన్నీ చేసేస్తుంటారు. నాలుగో నెల ఏప్రిల్. పులి, వీళ్ళు గట్టిగా ఉంటారు, వేటిని వదిలిపెట్టరు. ఇంకా ఐదో నెల మే. గుర్రం, స్వతంత్ర వ్యక్తిత్వం, ఎవరికీ తలవంచరు. ఆరో నెల జూన్. కుక్క, మంచి నమ్మకస్తులు, ప్రేమకి స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఏడో నెల జులై. రామచిలక, అందరికంటే స్పెషల్గా ఉంటారు. ఎనిమిదో నెల ఆగస్టు. ఏనుగు, ప్రతిదీ లోతుగా ఆలోచిస్తారు, దేన్ని అంత తొందరగా మర్చిపోరు, ఏదైనా పద్ధతిగా చేస్తారు. తొమ్మిదో నెల సెప్టెంబర్. కోడిపుంజు, శాంతం, తెలివి, గుట్టు, ఇవి వీళ్ళ స్పెషల్. పదో నెల అక్టోబర్. నక్క, తెలివైన జిత్తులు మారి, ఒక్కోసారి ఆ తెలివితోనే మోసపోతారు. 11వ నెల నవంబర్. ఎలుగుబంటు, పిచ్చ కోపం, కానీ లోపల చాలా మెతక. చివరాఖరి నెల డిసెంబర్. గుడ్లగూబ, జ్ఞానం కలవారు, లోతుగా ఆలోచించేవారు, ఎక్కువగా ప్రేమించేవారు. అదండి విషయం. నేను ఆగస్టులో పుట్టాను, నాదైతే షింక్ అయింది. మరి మీది ఏ నెల? మీ స్వభావం షింక్ అయిందో లేదో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.